సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుష్యులు శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఆయా సందర్భాలలో బీమా చేయించుకుంటూ ఉంటారు. ఆంగ్లంలో ఇన్సూరెన్స్ అని పిలువబడేటువంటి ఈ ప్రక్రియ అకస్మాత్తుగా, ప్రమాదవశాత్తు ఏదైనా ఊహించనిది సంభవిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వారు మనము చేసినటువంటి బీమాను బట్టి మనకు సహాయం చేస్తారు, కుటుంబాన్ని ఆదుకుంటారు. ఈ బీమాలో జీవిత బీమా ఉంటుంది, అంటే లైఫ్ ఇన్సూరెన్స్. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవిత బీమా చేయించుకుంటే ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదవశాత్తు జరగకూడనిది జరిగితే సహాయం చేసేటందుకు ఈ బీమా ఉపయోగపడుతుంది. ఆ ప్రీమియంలన్నీ సకాలంలో చెల్లిస్తున్నప్పుడు ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ బీమా ఆపత్కాలంలో ఉపయోగపడుతుంది. జీవిత బీమా చేయించుకుంటారు, అలాగే ఆరోగ్య బీమా చేయించుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ మధ్యకాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ మంది చేయించుకుంటున్నారు. అలాగే వాహన బీమాలు కూడా ఉంటాయి. వాహన బీమా అంటే బైక్కి కానీ కారుకి కానీ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. అలాగే బస్సులకు, ట్రాక్టర్లకు, ఏదైనా వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రయాణానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటున్నారు. ప్రయాణంలో ఏమైనా అకస్మాత్తుగా జరగకూడనిది జరిగితే సహాయం చేయు నిమిత్తము ముందుగా కొద్ది మొత్తాన్ని ప్రీమియంగా తీసుకుంటున్నారు, ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటున్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా, అలాగే ప్రయాణ బీమా, ఏవైనా షాపులు, పెద్ద పెద్ద గిడ్డంగులు, కార్యాలయాలు ఉన్నప్పుడు వాటికి కూడా బీమా. ఏదైనా ప్రమాదవశాత్తు జరగకూడనిది జరిగితే వారికి సహాయం చేస్తారు, బీమా చేయించుకుంటే సహాయం చేస్తారు. అలాగే రైతులు పండించేటువంటి పంటకు కూడా బీమా ఉంది, పంట బీమా. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వలన ఆ పంట నాశనం అయిపోతే ఆ రైతును ఆదుకోవడానికి ముందుగా వారు ప్రీమియంలు కట్టించుకుంటున్నారు. ఆ తర్వాత వారికి తగిన మొత్తంలో సహాయం చేస్తున్నారు. ఈ బీమా అనేది చాలామందికి ఆయా సందర్భాలలో ఉపయోగపడుతూ ఉంది. ముఖ్యంగా జీవిత బీమా అనేక మందికి ఉపయోగపడుతూ ఉంది. ఈ విషయాలన్నీ మాకు తెలిసినవే కదండి. మీరు ఇన్సూరెన్స్ గురించి మాకెందుకు చెబుతున్నారు, మీరేమైనా ఇన్సూరెన్స్ ఏజెంటా అని మీరు పొరపాటు పడకండి. ఇప్పుడు దైవ గ్రంథం దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఇప్పటి వరకు మీకు తెలిసినది శరీర సంబంధమైనటువంటి బీమా. అది జీవిత బీమా కావచ్చు, లేక ఆరోగ్య బీమా కావచ్చు, లేక వాహన బీమా కావచ్చు, లేక కార్యాలయాలకు చేయించేటువంటి బీమా కావచ్చు, పంటల బీమా కావచ్చు. ఏదైనా శరీర సంబంధమైనదే, అంటే శరీర సంబంధమైనటువంటి ధనాన్ని మనకు చెల్లిస్తారు. ఒకవేళ బీమా చేయించుకున్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే అతని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబానికి, ఆ నామినీస్కి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. మరి దీనికి ఆత్మీయ జీవితానికి ఏమైనా పోలిక ఉందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలను అర్థం చేసుకోవటానికి ఈ బీమాకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉపయోగపడతాయా అంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందుచేతనే మీకు ఈ విషయాలను ఈరోజు ఈ పాఠ్యాంశంలో మీ ముందుంచాను. దేవుడు కూడా మన జీవిత కాలమందు చక్కగా ఆత్మకు సంబంధించినటువంటి బీమాను తీసుకోమంటున్నాడు. బీమా ఉంటే మనకు ధీమాగా ఉంటుంది. బీమా ఉంటే మనకు ఎలా ఉంటుంది?
ధీమా. అందుచేతనే కదండి ఏజెంట్లు వస్తారు. ఎల్ఐసి కంపెనీ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కావచ్చు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ ఏజెంట్స్ వస్తారు. ఏజెంట్స్ వచ్చి ముందుగా మనకు చెప్పేటువంటి సంగతి ఏంటి? మీరు బీమా తీసుకుంటే మీకు ధైర్యంగా ఉంటుంది, మీరు ధీమాగా ఉండొచ్చు, కొద్ది మొత్తంలో మీరు ప్రీమియంలు చెల్లించండి, ఏదైనా జరగకూడనిది జరిగితే మీకు ఈ బీమా మొత్తం అందజేయబడుతుంది, ఇదిగో ఇంత మొత్తం అందజేయబడుతుంది, 1,00,000 రూపాయల, 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, ₹1,00,00,000 మీరు చెల్లించేటువంటి ప్రీమియంను బట్టి ఆధారపడి ఉంటుంది అని వారు వివిధమైనటువంటి స్కీమ్లను మనకు పరిచయం చేస్తూ ఉంటారు. అంటే బీమా చేయించుకోవడం వలన మనకు భవిష్యత్తులో ధైర్యంగా ఉంటుందని వారు మనకు తెలియజేస్తూ ఉంటారు. దానిని బట్టే వారి యొక్క ఉత్పత్తులను వారు మనుషుల చెంతకు తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ మాటలు చెప్పే భయపెడుతూ ఉంటుంటారు. ఒక్కొక్కసారి ఇదిగో సడన్గా ఏమైనా అయితే మరి నీ మీద ఆధారపడినటువంటి కుటుంబం పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటారు ఎల్ఐసి ఏజెంట్లు, లేకపోతే మిగిలినటువంటి కంపెనీల ఏజెంట్లు. అలాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆయా వాహనాలను తనిఖీ చేస్తూ ఉంటారు. మీ వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా చేయించారా లేదా అని తనిఖీలు చేస్తూ ఉంటారు. అంటే మీరు ప్రమాదవశాత్తు ఎవరినైనా మీ వాహనంతో గుద్దేశారంటే మీరు ఒకవేళ సురక్షితంగా ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి యొక్క ఆ వైద్య ఖర్చుల నిమిత్తము మీరు ఇన్సూరెన్స్ చేయించాల్సిందే అని ట్రాఫిక్ పోలీస్ వారు నిబంధనలను మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఇవన్నీ మనకు దేనిని నేర్పిస్తున్నాయి? మీరు బీమా చేయించుకుంటే ధైర్యంగా ఉండొచ్చు, ధీమాగా ఉండొచ్చు అని మనకు ఈ విషయాలన్నీ కూడా నేర్పిస్తున్నాయి. పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా పరిశుద్ధ గ్రంథమందు తన మాటలను మనకు వ్రాయిస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆత్మ విషయమై మీరు బీమా చేయించుకోండి, ఆత్మ విషయమై మీరు బీమా చేయించుకోండి, అప్పుడు మీరు ఆత్మ విషయమై కూడా ధీమాగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇదేంటండి, ఈ బీమాను గురించి మేము ఎప్పుడూ వినలేదు, ఈ బీమాను గురించి మేము ఎప్పుడూ వినలేదు. ఆత్మ సంబంధమైన బీమా ఎల్ఐసి కంపెనీ వారు ఇస్తున్నారా, లేక ఐసిఐసిఐ కంపెనీ వారు ఇస్తున్నారా, బజాజ్ ఎలియన్స్ ఈ కంపెనీ వారు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు ఈ ఇన్సూరెన్స్? ఎవరిస్తున్నారు? ఏ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇన్సూరెన్స్ని? అసలు ప్రీమియం ఎలా కట్టాలి? ఈ బీమా చేయించుకోవాలంటే అసలు నియమ నిబంధనలు ఏమిటి అని మీరు అడుగుతారా? ఆత్మ సంబంధమైనటువంటి బీమా కేవలం దేవుని దగ్గర మాత్రమే చేయించుకోవాలి. ఇక లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఏ ఇతర కంపెనీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బీమా చేయదు. ఆత్మ వారి పరిధిలో లేదు. శరీర సంబంధంగా వారు సహాయం చేయగలరేమో, కానీ ఆత్మ సంబంధంగా ఏ ఒక్కరూ కూడా ఈ భూమి మీద సహాయం చేయలేరు. కేవలం దేవుడు మాత్రమే మన ఆత్మకు సహాయకుడు. మరి మరణించిన తరువాత మన ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఒక గొప్ప లాభాన్ని పొందాలి అంటే, ధైర్యంగా దేవుని కృపాసనము యొద్దకు వెళ్ళాలి అంటే, దేవుడు చెప్పినట్టుగా మనము ఆత్మ సంబంధమైనటువంటి బీమాను కలిగి ఉండాలి. స్పిరిచువల్ ఇన్సూరెన్స్, స్పిరిచువల్ ఇన్సూరెన్స్, ఆత్మ సంబంధమైనటువంటి బీమా. ఈ సంగతులను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ విషయాన్ని గురించి మనకు ఏమని తెలియజేస్తున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి బీమా ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైనటువంటి బీమాను మనము కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? ఒకవేళ ఆత్మ సంబంధమైన బీమా కలిగి లేకపోతే జరిగే నష్టం ఏంటి? వీటిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణుడవుతూ శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇప్పుడు మీరు చూడండి. శిష్యులకు ఆజ్ఞాపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నారు. శరీరధారిగా భూమి మీదకి వచ్చారు.
మనుషుల పాప పరిహారము నిమిత్తము సిలువలో మరణించారు, మూడవ దినమున తిరిగి లేచారు. ఆ తర్వాత తండ్రి యొద్దకు ఆయన వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ శిష్యులకు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞను మీరు చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏజెంట్స్లా వెళ్ళమంటున్నాడు. ఎల్ఐసి ఏజెంట్స్ ఎలా వెళ్తారు, లేక మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్స్ ఎలా వెళ్తారు? వెళ్ళి ఏమని చెబుతారు? వారి యొక్క ఉత్పత్తులు వారు అమ్ముకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువును అంగీకరించినటువంటి శిష్యులు, యేసు ప్రభువును వెంబడించినటువంటి శిష్యులు ఒక పనిని కలిగి పంపబడ్డారు. ఒక పనిని కలిగి పంపబడ్డారు. ఏ పనది? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? సర్వ సృష్టికి, అందరికీ. ఎటువంటి భేదం లేదు, ఎటువంటి తారతమ్యం లేదు. అందరికీ సువార్తను ప్రకటించండి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంటే ఇన్సూరెన్స్ చేయబడుతుంది, బీమా చేయబడుతుంది. నమ్మి, సువార్తను నమ్మి. సువార్త అనగా మరి ఆ సందేహం మీకు కలిగితే సువార్త అనగా ఏమిటో ఆ నిర్వచనాన్ని కూడా మీరు చూడండి. సువార్త అనగా ఏమిటో వ్రాయబడినటువంటి సంగతులలో మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. సువార్త అనగా ఏమిటో చాలా సూటిగా, చాలా స్పష్టంగా, సరళంగా ఇక్కడ తెలియచేయబడింది. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వాక్యం నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నేను మీకు సువార్తను ప్రకటించాను, ఆ సువార్తను మీరు జాగ్రత్తగా వెంబడించండి, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు అని పౌలు గారు ఇక్కడ కొరింథీయులకు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా. సువార్త ఉపదేశము ఏమిటి చూడండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే సువార్త అనగా మనుష్యుల పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త. ఇది మంచి వార్త, శుభవర్తమానము. మన పాపములకు పరిహారము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణత్యాగము వలన మనకు జరిగినది. కనుక యేసుక్రీస్తు ప్రభువును మనము రక్షకునిగా అంగీకరిస్తే దేవుని రాజ్యంలో చేర్చబడతాము, అంటే రక్షింపబడతాము. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఆయన పరలోకానికి వెళుతున్నారు. ఇదిగో, మీరు సర్వసృష్టికి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ సమాధి పునరుత్థానములను మీరు ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంటే బీమా చేయబడుతుంది. బీమా చేయబడిందంటే ధీమా. మీకు అర్థమవుతుందా? బీమా చేయబడిందంటే ధైర్యం. ధైర్యం. ఒక ప్రీమియం కట్టారనుకోండి, మీకు ధైర్యం. అలా ప్రీమియంలు కడుతూ ఉన్నారనుకోండి, మీకు ధైర్యం. ఒకవేళ నాకు ఏదైనా అయితే పెద్ద మొత్తంలో నా కుటుంబానికి కొంత సొమ్ము అందుతుంది, వారు ఆదరింపబడతారు, వారికి ఏదో ఒక అవసరత నిమిత్తము ఆ సొమ్ము ఉపయోగపడుతుంది అని మనకు ఒక ధైర్యం. లేదు, ఏ ప్రమాదం జరగలేదనుకోండి, మనకు చివరకు మనం కట్టినటువంటి ప్రీమియంలన్నీ కూడా కలిపేసి వడ్డీతో మనకి ఇచ్చేస్తారు, పెద్ద మొత్తంలో మనకి ఇచ్చేస్తారు. అది మంచిదే. కనుక వ్యక్తిగత బీమా లేక జీవిత బీమా చేయించుకోవడం మంచి విషయమే. శరీర సంబంధంగా అది మంచి విషయమే. కానీ అంతకంటే మంచి విషయాన్ని చెబుతున్నాను వినండి. అంతకంటే మంచి విషయం ఏమిటో తెలుసా?
మీ దగ్గర నుండి పైసలు కోరుకోవటం లేదు దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కోరుకున్నట్టుగా ఇదిగో నెలకి ఎంత ప్రీమియం చెల్లించండి, లేకపోతే ఏడాదికి ఒకసారి ఎంత ప్రీమియం చెల్లించండి, మీరు చెల్లించకపోతే ల్యాప్స్ అయిపోతుంది, పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, కట్టిన మొత్తం అంతా కూడా మీకు ఇవ్వబడదు, మొత్తం అంతా కూడా రద్దు చేయబడుతుంది, కనుక జాగ్రత్త పడండి, ప్రీమియంలు క్రమం తప్పకుండా కట్టండి అన్నట్టుగా దేవుడు ధనాన్ని మన యొద్ద నుండి సేకరించడానికి ఇదిగో ఈ బీమా తీసుకోమని చెప్పటం లేదు. సువార్త బీమా మీరు కేవలం నమ్మండి, మీరు కేవలం నమ్మండి, హృదయపూర్వకంగా విశ్వసించండి. యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు, నా ఆత్మరక్షకుడు, నా పాపముల నుండి నన్ను విడిపిస్తాడు, నేను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి, బాప్తిస్మము ద్వారా నేను దేవుని రాజ్యంలో చేర్చబడాలి అని మీరు గొప్ప నిర్ణయాన్ని తీసుకొని దానిని అమలు చేసుకుంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి బీమా తీసుకున్న వారు అవుతారు. ఆత్మ సంబంధమైన బీమా తీసుకున్న వారు అవుతారు. అలా ఆత్మ సంబంధమైన బీమా తీసుకుంటే ఏం జరుగుతుంది? వారు రక్షింపబడుదురు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వారు కూడా ఉంటారు. ఏజెంట్లు ఎవరి దగ్గరకు వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా పాలసీలు తీసేసుకుంటారా? తీసుకోరు. ఏజెంట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొంతమంది పాలసీ తీసుకుంటారు. ఇవి శరీర సంబంధమైనవి. ఇవి తీసుకున్నా తీసుకోకపోయినా అది మీ వ్యక్తిగత అభిప్రాయం, పెద్దగా నష్టం అయితే జరగదు. లోక సంబంధమైనటువంటి బీమాలు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పెద్దగా నష్టం అయితే జరగదు. బలవంతమేమీ లేదు అందులో. అది మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రీమియంలు కట్టాలి కదా, మరి మీరు ఆదాయం వస్తేనే ప్రీమియంలు కట్టగలరు. కనుక దానిని బట్టి మీరు ఒక అభిప్రాయానికి రావాలి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బీమా అనగానే, ఆత్మరక్షణ అనగానే ఏమాత్రం చులకనగా మీరు తీసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చులకనగా తీసుకోవటానికి, లేదంటే దానిని మీరు విడిచిపెట్టడానికి కారణం ఏముందో చెప్పండి. నమ్మడం ఏమైనా పెద్ద కష్టమైన పనా? అలాగని దేనిని నమ్మమంటున్నాడు ఆయన? లేని దానిని, కాని దానిని, మీకు ఏదో నష్టాన్ని కలిగించేదానిని నమ్మమనటం లేదు. మీకు లాభాన్ని కలిగించేదానినే నమ్మమంటున్నాడు. మీకు లాభాన్ని కలిగించేదానినే, మీ ఆత్మరక్షణ కొరకు. మీ పాపములను పరిహరించేవాడు దేవుని కుమారుడు. ఆయన మీ నిమిత్తము, నా నిమిత్తము, మన అందరి నిమిత్తము బలి అయినాడు గనుక ఆయన చేసిన త్యాగము చేత, ఆయన జరిగించిన ఆ అర్పణ చేత మనకు ఈరోజు విమోచన దొరికింది, రక్షణ సంప్రాప్తిస్తోంది. కనుక నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. భీమా చేయబడింది, ఆత్మ సంబంధమైన బీమా చేయబడింది. అయితే నమ్మని వారు కూడా కొందరు ఉంటారు. మరి నమ్మని వారికి ఏం జరుగుతుంది? శిక్ష విధింపబడును. ఎక్కడా? ఈ భూమి మీద అయితే కాదు. ఈ భూమి మీద ఒకవేళ శిక్ష విధింపబడింది అనుకోండి, ఎవరు నమ్మరు చెప్పండి. యేసు ప్రభువును నమ్మని వారికి ఈ భూమి మీదే శిక్ష విధింపబడింది అనుకోండి, ఎవరు నమ్మరు? అందరూ నమ్ముతారు. ఎందుకంటే శిక్ష అంటే భయం కదా. కానీ ఇదంతా ఆత్మ సంబంధమైన సంగతి. ఆత్మకు శిక్ష విధింపబడుతుంది. రక్షణ ఆత్మకే, శిక్ష కూడా ఆత్మకే. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఆత్మ రక్షింపబడుతుంది అంటే నిత్యత్వానికి వెళుతుంది. భీమా చేయబడింది కదా, రక్షింపబడుతుంది. నమ్మని వానికి శిక్ష విధింపబడును. వ్రాయబడింది చూడండి, ఇది వ్రాయబడిన మాట. నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే ఆత్మకు శిక్ష విధింపబడును. ఆలోచిస్తున్నారా? ఇది ఒక బీమాతో మనం పోల్చి ఆలోచన చేస్తే చక్కగా మనకు అర్థమవుతుంది. బీమా చేయించుకోని వారికి బీమా కంపెనీలు దయ చూపిస్తాయండి. బీమా చేయించుకోలేదు, ప్రీమియంలు కట్టలేదు, అటువంటి వారి దగ్గరకు వచ్చి అయ్యో అర్ధాంతరంగా ఆ వ్యక్తి మరణించాడా, పోనీలే మా వంతుగా ఈ సహాయం చేస్తున్నాం, మా ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున మా వంతుగా ఈ సహాయం చేస్తున్నామని సంబంధం లేనటువంటి వ్యక్తులకు, కుటుంబాలకు వారు వచ్చి సహాయాలు చేస్తారా? లేదు. వారి దగ్గర ఎవరైతే బీమా చేయించుకున్నారో ఆ పత్రాలను, ఆ రుజువులను సరిగ్గా వారికి సబ్మిట్ చేసినప్పుడు ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. లేదంటే వీరెందుకు వారికి సహాయం చేయాలి?
వీరెలా కొద్ది మొత్తాన్ని వారికి ఇవ్వగలరు చెప్పండి? కనుక బీమా చేయించుకున్న వారికి ధైర్యంగా ఉంటుంది, ధీమాగా ఉంటుంది. బీమా చేయించుకోని వారిని అసలు ఎవరు పట్టించుకోరు, వారికి ఎవరు సహాయం చెయ్యరు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. శరీర సంబంధమైనటువంటి బీమా చేయించుకుంటారో చేయించుకోరో అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బీమా ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఉచితం కదండి. ఉచితముగా పొందితరి ఉచితముగా ఇయ్యండి అన్నారు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో. అంతే తప్ప ఆత్మరక్షణకు ₹1,00,000, ఆత్మరక్షణకు ₹1,00,00,000 అని ఆయన ధర నిర్ణయించలేదు. మీరు కేవలం నమ్మండి, హృదయపూర్వకంగా మీరు విశ్వసించండి, మీ బ్రతుకును మార్చుకోండి, పవిత్రతలో జీవించండి, దేవుని రాజ్యంలోనికి వచ్చేయండి. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానముల యొక్క ప్రకటనే సువార్త అయినప్పుడు ఆ సువార్తను నీవు నమ్మి రక్షణను పొందగలిగితే ఆత్మ సంబంధమైనటువంటి బీమా నీకు చేయబడినట్టే. అలా బీమా చేయబడిన తర్వాత బీమా చేయబడినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా ధైర్యంతో ఉంటారు, చాలా ఆనందంతో ఉంటారు, ఒక గొప్ప ధీమాతో వారు జీవిస్తారు. అటువంటి ఒకానొక ఉదాహరణను ఇప్పుడు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి పరిచయం చేస్తాను. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చూడండి. ఆ ఉదాహరణ ఎవరో కాదు, పౌలు గారే. పౌలు గారే ఒక ఉదాహరణ మనకు. ఆయన ఏమంటున్నారు చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం. నా మట్టుకైతే, పౌలు గారు మట్టుకైతే, మరి మిగిలిన వారి విషయం అతనికి తెలియదు కదా. మిగిలిన వారు ఎవరికి వారు వారి బీమా వారు చేయించుకోవాలి, ఎవరికి వారు వారి బీమా వారు చేయించుకోవాలి. నా మట్టుకైతే అంటున్నారు ఆయన. నా మట్టుకైతే నేను బీమా చేయించేసుకున్నానబ్బా, నేను బీమా చేయించేసుకున్నాను, ప్రభువు దగ్గర బీమా చేయించేసుకున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి బీమా చేయించేసుకున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రీమియంలు కడుతూ ఉన్నాను. ఏమిటా ప్రీమియంలు? ఏదో రంగు నోట్లు తీసుకొచ్చి బంగారు నాణాలు తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం కాదు, బ్రతుకే దేవునికి ఇచ్చేసాను, అదే ప్రీమియం. మరి బీమా చేయించుకున్న తర్వాత నా ఇష్టం నాది, నీ యొక్క మాటలు నీవి, నీ దగ్గర పెట్టుకో, నీ జ్ఞానం నీ దగ్గర పెట్టుకో, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటే ఇది బీమా చేయించుకున్నట్టే ఉందిగా. మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తుకు అవయవాలుగా మీరు బ్రతకాలి, క్రీస్తు నిమిత్తము మీ బ్రతుకిక పూర్తిగా సమర్పించబడాలి, దేవునికి మీరు పూర్తిగా అంకితం చేయబడాలి. అందుచేతనే పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే నేను ఆత్మ సంబంధమైనటువంటి బీమాను కలిగి ఉన్నాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ మరణం సంభవించిందనుకో, ఒకవేళ మధ్యలో అకస్మాత్తుగా మరణం సంభవించిందనుకో, లాభమా నష్టమా? చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ప్రాఫిట్. ఏమంటే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించుకున్నారు లోకంలో, ఎవరైనా జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 చేయించుకున్నారు అనుకుందాం. ఒకే ఒక ప్రీమియం కట్టి చచ్చిపోయారు అనుకుందాం. ప్రీమియం మొత్తం ఎంత ఉంటుంది? ఒక ₹5,000, ₹10,000 ఉందనుకుందాం. ఒక ₹5,000, ₹10,000 కట్టారు. ఒక ప్రీమియం కట్టి అకస్మాత్తుగా చనిపోయారు అనుకుందాం, ప్రమాదవశాత్తు చనిపోయారు అనుకుందాం. ఎంత మొత్తం వస్తుంది? ఈ పాలసీ విలువ ఎంత? ₹1,00,00,000. అంటే ₹5,000 కడితే ₹1,00,00,000 వచ్చిందా? లాభమా కాదా చెప్పండి? ₹5,000 కడితే ₹1,00,00,000 వచ్చేసింది, లాభమా కాదా? లాభమే. ఇంతకంటే చాలా రెట్లు, అసలు వర్ణనకు అందదు. మనం లెక్క పెట్టి ఇదిగో ఇన్ని రెట్లని చెప్పడానికి లేదు. అసలు దీంతో పోల్చలేం మనం. ఈ ₹1,00,00,000 లాభంతో పోల్చలేం ఆ లాభాన్ని. అంత గొప్ప లాభాన్ని నిత్యత్వమందు దేవుడు మనకు అనుగ్రహింపబోతున్నాడు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి బీమా ఎంత విలువైందో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. అలాగని ₹5,000 కూడా మీరు కట్టక్కర్లేదు. హృదయపూర్వకంగా విశ్వసించండి, మీ బ్రతుకును దేవునికి అంకితం చేయండి. దేవా, ఇక మీదట నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, నీ వాక్య ప్రకారం నేను బ్రతుకుతాను అని దేవునికి మాటిచ్చి ఆ మాట మీద మీరు నిలబడుతూ క్రీస్తు మార్గంలో మీరు ముందుకు కొనసాగగలిగితే క్రీస్తులో మీరు బీమా చేయించుకున్నట్టే. ఆ బీమాతో మీకు ఒక గొప్ప ధీమా వస్తుంది, అది గొప్ప లాభాన్ని మీకు తెచ్చిపెడుతుంది. పౌలు గారు అంటున్నారు చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే,
బ్రతికినంతకాలం ఇక క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను. ఈ మధ్యలో నాకు చావు సంభవిస్తే, ఎప్పుడు చావు సంభవించినా కానీ నాకు లాభమే అంటున్నారు. నాకు లాభమే. ఎప్పుడు చావు సంభవించినా, ఎప్పుడు మరణం సంభవించినా నాకు లాభమే. ఎందుకంటే భీమా చేయబడింది, ఆత్మ సంబంధమైన భీమా చేయబడింది. బ్రతుకుట క్రీస్తే. మీరు దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతున్నారనుకోండి, గొప్ప లాభం. మంచి పాలసీ తీసుకుని ఎక్కువ ప్రీమియం కడుతున్నారనుకోండి, గొప్ప లాభం కదా. ₹1,00,00,000 పాలసీ ఒకలా ఉంటుంది, ₹1,00,000 పాలసీ మరోలా ఉంటుంది. ₹1,00,00,000 పాలసీ అనుకోండి ఎక్కువ ప్రీమియం కట్టాలి, అదే ₹1,00,000 పాలసీ అనుకోండి తక్కువ ప్రీమియం కట్టాలి. అవునా? మరి దేవుని దగ్గర ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందాలంటే దేవుని కొరకు మనం ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి. చావైతే లాభమే. ఒకవేళ అకస్మాత్తుగా ఈ జీవితం ముగింపబడింది అనగానే లాభం, ఆత్మకు లాభం. అదెవరో మన వెనక ఉన్నటువంటి కుటుంబీకులు ఆదరింపబడతారని వారికి ఇచ్చే లాభం కాదు, మనకే దేవుడు మొత్తం కట్టబెట్టేటువంటి లాభం. ఏమంటే ఇక్కడ మీరు ఈ విషయాన్ని కూడా గమనించండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా భూమి మీద జీవిత బీమా ఎవరైనా చేయించుకున్నప్పుడు ఆ వ్యక్తి మరణిస్తే మరణించిన వాడికి ఇస్తారా, మరణించిన వాడి మీద ఆధారపడిన కుటుంబానికి ఇస్తారా? ప్రీమియం మొత్తాన్ని కుటుంబానికే ఇస్తారు. మరణించిన వాడికి ఎలా ఇస్తారు? మరణించిన వాడు వెళ్ళిపోయాడు కదా, చచ్చిపోయాడు కదా, మరణించాడు కదా, వెళ్ళిపోయాడు, పోయిన వాడికి ఏమి ఇస్తామండి అంటారు. మీరు ఉన్నారు కనుక మీకు ఇస్తామండి అని కుటుంబానికి ఇస్తారు, నామినీస్కి ఇస్తారు. కానీ దేవుడు మరణించిన వానికే ఇస్తాడు. నీవు కష్టపడ్డావు, నీవు క్రీస్తు కొరకు బ్రతికావు, నీవు సువార్తను ప్రకటించావు, అనేక ఆత్మలను రక్షించావు, నీకే ఇస్తానంటాడు దేవుడు. మరి నేను మరణించాను కదా ప్రభువా, ఎలా ఇస్తావంటే మరణించిన తర్వాత శరీరాన్ని అయితే విడిచిపెడతావు, ఆత్మ చావుదుగా, ఆత్మ నిత్యాగ్ని నరకానికి వెళ్లకుండా తప్పిస్తాను, పరలోకానికి నిన్ను ఆహ్వానిస్తాను, అక్కడ నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాను, సింహాసనమందు కూర్చుండబెడతానంటున్నాడు దేవుడు. ఆలోచించండి. ఆత్మ సంబంధమైనటువంటి భీమా లేకపోతే బ్రతికున్న దేవుని దృష్టిలో మృతులేనండి. నిజంగా మీరు ఆత్మ సంబంధమైన భీమా చేయించుకుంటే క్రీస్తు కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు చావైతే లాభము అని చెప్పగలిగినటువంటి స్థితిలో మీరు ఉంటారండి. ఈరోజు అటువంటి పరిస్థితులలో చాలామంది లేరండి. లోక సంబంధులు, శరీర సంబంధులు ఆ పరిస్థితులలో ఉన్నారా? చచ్చిపోతే నాకు లాభం అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఎవరిలోనైనా ఉందా? క్రీస్తును అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతుకుచున్నవారు మాత్రమే ఈ ధైర్యం కలిగినటువంటి మాటను చెప్పగలరు. ఎందుకంటే వారికి ధీమా ఉంది, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను గనక నాకు లాభం, చావైతే నాకు లాభం, దేవుడు నాకు నిత్యత్వాన్ని ఇస్తాడు, అదే నా లాభం, నేను సింహాసనం ముందు కూర్చుంటాను, అదే నా లాభం, నేను ఏలికనవుతాను, అదే నా లాభం, నేను దేవునితో ఉంటాను, అదే నా లాభం, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అదే నా లాభం అని చెప్పి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు మాత్రమే ధీమాతో ఉండగలరు. మిగిలిన వారికి జ్ఞానమే లేదు. కనుక ప్రియులారా, ఈ విషయాలను గ్రహించగలిగితే మీరు వెంటనే ఆత్మ సంబంధమైన భీమా చేయించుకోవాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీరు నమ్మి బాప్తిస్మము పొందారా? అయితే చాలా మంచిది. ఇక మీదట క్రీస్తు కొరకే జీవించండి. ఇంకా నమ్మి బాప్తిస్మము పొందలేదా? వెంటనే ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మమును పొందండి, క్రీస్తు కొరకు బ్రతకండి. మరో చక్కని వాక్య భాగాన్ని ఈ విషయమై మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం నుండి, గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈ దేహమందు నివసిస్తున్నటువంటి కాలమంతా మనము ఈ భీమా చేంజ్ చేసుకుంటే ఒక గొప్ప ధైర్యంతో ఉంటున్నామని పౌలు గారు అంటున్నారు. చూడండి, ఒక గొప్ప ధైర్యంతో ఉంటున్నాం. ఏంటా ధైర్యం? చచ్చిపోతే లాభం కదా, భీమా చేయబడింది కదా. మనము క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు ప్రతి క్షణం కూడా మనకు లాభకరమే. ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందడానికే మనం క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాము. ఈ భూమి మీద నీతి నిమిత్తం మనం హింసింపబడుతున్నా, వేదన అనుభవిస్తున్నా, ఆకలితో ఉన్నా, దిగంబరత్వంతో ఉన్నా, అనేక మంది మనలను ఇబ్బంది పెడుతున్నా వాటన్నిటినీ సహిస్తున్నాము. ఎందుకు అనగా ఒక గొప్ప లాభాన్ని పొందడానికి.
అందుకే పౌలు గారు అంటున్నారు చూడండి, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ప్రభువుకు దూరంగా అయితే ఉన్నాం. ప్రభువు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నారు, మనమైతే భూలోకంలో ఉన్నాం. అయినప్పటికీ ఒక ధైర్యంతో మనం ఉన్నాం. ఆయన దగ్గరకు వెళ్ళిపోతాం, మనం లాభాన్ని పొందుతాం అనేటువంటి ధైర్యంతో ఉన్నాం. ఇంకా తర్వాత మాటలు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. భీమా చేయించేసుకున్నాం, అయితే ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకులో ఉన్నాం. ఇలా ప్రభువు కొరకు జీవిస్తూ ధైర్యంగా జీవిస్తూ మరల ఎప్పటికైనా ప్రభువు దగ్గరకే వెళ్ళిపోతామనేటువంటి ధైర్యంతో మేము నివసిస్తున్నాం. అక్కడ నివసించటానికి మేము ఇష్టపడుతున్నాం. తర్వాత, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఇక్కడ బ్రతికి ఉన్నా మేము దేహాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతున్నా దేవునికి ఇష్టలుగా, ప్రభువునకు ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాము. భూమి మీద బ్రతుకనుకోండి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఇలా మనం బ్రతికేమనుకోండి, చావైతే మనకు లాభం, అక్కడ కూడా ఆయనకి ఇష్టలుగానే ఉంటాము. ఈ రహస్యాన్ని ఎందరైతే తెలుసుకుంటారో వారు నమ్మి బాప్తిస్మమును పొంది క్రీస్తు కొరకు జీవిస్తారు. ఆత్మ సంబంధమైన భీమాను చేయించుకుంటారు, ధీమాతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. తర్వాత మాటలు కూడా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. మన క్రియలు మన వెంట వస్తాయి. మరి మనం ఇక్కడ క్రీస్తు కొరకు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికిన క్రియలు మన వెంట వస్తాయి. అవే మనకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ప్రభువులో ఆత్మ సంబంధమైన భీమా మనం చేయించుకున్నాము అనడానికి నిదర్శనం ఏంటి? మనము ఈ భూమి మీద ప్రభువు కొరకు చేసినటువంటి కార్యములే, ప్రభువు కొరకు మనం బ్రతికిన బ్రతుకే. కొంతమంది సహోదరులు ప్రభువు పని కొరకు నిరంతరం ఆలోచన చేస్తున్నారు. క్రమం తప్పకుండా వారి యొక్క యాగములను సమర్పించుచు దేవుని పనిలో మా హస్తం ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి భావనతో క్రమం తప్పకుండా దేవుని సేవార్థమై వారు జీవిస్తున్నారంటే దాని వెనుకున్నటువంటి కారణం ఏంటో చెప్పమంటారా? భీమా చేయించుకున్నారు, ఆత్మ సంబంధమైన భీమా చేయించుకున్నారు, ఒక ధీమాతో వారు ఉంటున్నారు. ఏ క్షణాన కన్ను మూసినా పరలోకానికి మేము వెళతాము అనేటువంటి ధీమాతో వారు ఉంటున్నారు. పరదైసుకు చేర్చబడతాము, విశ్రాంతిలో ఉంటాము, అబ్రహాము వరుసలో మేము కూడా ఉంటాము, జీవగ్రంథమందు పేరు కలిగిన వారముగా ఉంటాము, దేవుని ఆహ్వానాన్ని అందుకుని దేవుడున్న లోకంలో అడుగు పెడతామనేటువంటి ఒక గొప్ప ధీమాను వారు కలిగి ఉంటున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవుని కొరకు బ్రతుకుచున్న బ్రతుకే. క్రమం తప్పకుండా ప్రభువు సేవలో వారు ఉంటున్నారు, ప్రభువు చిత్తాన్ని వారు నెరవేరుస్తున్నారు, ప్రభువు కార్యక్రమాల కొరకు వారి అర్పణలు ఇస్తున్నారు. కారణం ఏమిటి అనగానే ఒక భీమా వారు కలిగి ఉన్నారు. ఒక భీమా. లోకంలో అనేక విషయాలలో మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారే, మరి మీ ఆత్మకు ఇన్సూరెన్స్ ఉందన్న విషయం మీకు అర్థమైందా? ఇన్సూరెన్స్ చేయించుకోవాలనేటువంటి ఆ గ్రహింపు మీకుందా? మీ ఆత్మను మీరు కాపాడుకోవాలంటే రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయనను నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మమునంది ప్రభువు కార్యములలో మీరుండాలి. ప్రభువు కొరకు మీరు జీవించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని పౌలు గారు చెప్పినట్టుగా మనము కూడా అదే విషయాన్ని హృదయపూర్వకంగా చెప్పగలిగిన వారముగా ఉండాలి. ఆ స్థితిలో మనం నిలబడాలి. మన క్రియలు మన వెంట వస్తున్నాయి. మనము దుష్ట క్రియలను జరిగిస్తే అవే మన వెంట వస్తున్నాయి. మనం మంచి క్రియలు సత్కార్యములు జరిగిస్తే అవే మన వెంట వస్తున్నాయి. వాటి ఫలమును మనము భవిష్యత్తులో చూడబోతున్నాం. కనుక నా ప్రియులైన సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి భీమా ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మీరు గ్రహించారని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించిన వారై, నమ్మి బాప్తిస్మమును పొందిన వారై క్రీస్తు కొరకు మీ బ్రతుకును అంకితం చేసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఎంత విలువైనదో,
ఎంత ఆవశ్యకమైనదో మీరు మాకు తెలియజేశారు. పరిశుద్ధ లేఖనము ద్వారా మీరు మాకు దయచేసినటువంటి ఈ వాక్యమంతటిని చక్కగా గ్రహించిన వారమై ఆత్మ సంబంధమైన భీమాను మేము కలిగి ఆ ధైర్యముతో ప్రభువునొద్ద నివసించుటకు అపేక్షించుచు మా బ్రతుకంతటిని ప్రభువు నిమిత్తము మేము నవీకరించుకొనులాగున మాకు సహాయమును దయచేయండి. ఇంకను ఎంతమంది అయితే నమ్మి బాప్తిస్మమును పొందక రక్షణకు దూరముగా ఉన్నారో వారి హృదయములన్నీ మీ మాటల చేత కదిలింపబడి తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ చాలా విలువైనదని వారు గ్రహించి వెనువెంటనే ప్రభువు రాజ్యములో చేర్చబడు నిమిత్తము నమ్మి బాప్తిస్మమును పొంది ప్రభువు కొరకు జీవించేటువంటి మనస్సును కలిగిన వారై నాయన వారి జీవితమును మీ కొరకు సమర్పించుకునే భాగ్యమును వారికి దయచేయండి. అలాగే తండ్రి, చాలామంది ప్రభువును విశ్వసించారు, ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు, కానీ ప్రభువు కొరకు జీవించటం మానేశారు. ఈ మాటలు విన్న తర్వాత ప్రభువు కొరకైనటువంటి బ్రతుకు ఎంత విలువైనదో, ఈ భీమా నిలబడాలంటే ప్రభువు కొరకు వారు తప్పనిసరిగా జీవించవలసిన వారుగా ఉన్నారని గ్రహించి ప్రభువు సేవా కార్యక్రమాలలో వారు నిరంతరాయంగా కొనసాగగలుగునట్లు సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా అందరికీ తండ్రి ఇంత గొప్ప దీవెనను ధన్యతను మీరు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.